బ్రాండ్ అన్నాడు. అప్పుడు పక్కన ఉన్న నా కొలీగ్ అన్నాడు అనమాట, ఆయన అంది వెట్టు కాదు, వెజ్ కాదు, వెట్టు, నువ్వేమో వెజ్ అంటున్నావు, ఆయన ఏమో వెట్ అంటున్నారు, నాన్ వెట్ అంటే ఇది, వెట్ అంటే ఇది అన్నటువంటి. అంటే అట్లాగా ఆ రోజుల్లో అదొక పెద్ద ఇదనమాట అడగటం. రెండవది ఏదైనా ప్రెస్గా ఈ పార్టీ ఉండేది అప్పుడప్పుడు, రెగ్యులర్గా ఉండేది కాదు. అప్పుడు హైదరాబాద్లో అయితే రెగ్యులర్గా ఉండే, విజయవాడలో జరిగేది వారానికో 15 రోజులకో ఒకసారి. కొంతమంది ఏదో కంపెనీలోళ్ళు అట్లాంటి వాళ్ళు ఈ పార్టీలు ఇచ్చేవాళ్ళు ఐలాపురంలోనూ అట్లాగే. అలా ఇచ్చిన చోట కాస్ట్లీ మద్యం అనేటటువంటిది ఉన్నప్పుడు అన్ని బ్యూరో చీఫ్లు అందరిని పిలిచినప్పుడు మనం కూడా వెళ్ళినప్పుడు ఈ దాదాపుగా 95% మంది, అంటే ఒక 20 మంది వెళ్ళామంటే 16-17 మందివి ఈ తినేసి వస్తాం, కూల్ డ్రింకు లేకపోతే ఇది. ఈ 3-4కి సపరేట్గా ఒక కాస్త చీకటిగా ఉండేది ఒక ప్లేసు, అక్కడ లైట్ తీసేసి అక్కడ వేసేవాళ్ళు వీళ్ళకి టేబుల్. అది ఆనాడు జరిగేటటువంటి ఇది. తర్వాత ఇప్పుడు చూస్తే వీళ్ళందరూ ఇటు ఉంటున్నారు, ఇలా మందు తాగిన వాళ్ళం అక్కడికి వెళ్ళి నుంచోవాల్సి వస్తుంది, ఆ చీకట్లో కూర్చోవాల్సి వస్తుంది. ఈ తాగడం అనేటటువంటిది చేతకానటువంటి వాళ్ళని కింద చూడటం అయిపోతుంది. ఇది ఇప్పుడు చివరికి రాజకీయం పుణ్యమా అని తాగడం చేత కాకపోవడం తప్పనే స్టేజీనా, లేకపోతే తాగడంలో తప్పు లేదని మనల్ని కన్విన్స్ చేస్తున్నారా? అదే ఒక అఫీషియల్ ముద్ర, వ్యసనాన్ని లేదు మనం ఓకే చేస్తున్నాం. అసలు ఇంతకుముందు మద్యానికి ఇప్పుడు ఎక్కడే ఎందుకంటే పాపం, అంటే మన మీడియా, మన సోషల్ మీడియా, మన మౌత్ పబ్లిసిటీ, మన ఆలోచన